ఆయన హెచ్సియు యూనివర్సిటీ గురించి మీ స్పందన ఏంటి? సుప్రీంకోర్టు బాగానే గవర్నమెంట్ మొట్టికాయలు వేసిందని అనుకుంటున్నాం. అదే మళ్ళీ స్టూడెంట్స్ మీద లాఠీ చేశారు కదా, లాఠీ చార్జ్ చేసి కరెక్ట్ కాదండి, 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ పొలాల గురించో లేకుంటే వాళ్ళ స్థలాల గురించో వాళ్ళ ఇళ్ళ గురించో అడగలేదు. హెచ్సియు పక్కన 400 ఎకరాలు ఒక ఫారెస్ట్గా వ్యవహరించబడింది. అది ఒక హైదరాబాద్కి ఒక లంగ్. సో మనకి ఏదైతే హైదరాబాద్లో దుమ్ము కానీ లేకుంటే కాలుష్యం ఉన్నది కానీ కేవలం దానివల్లనే సెంట్రల్ హైదరాబాద్ అనేది బతుకుతుంది నాకు తెలిసినంత వరకు. నువ్వు తీసుకొని పోయి దాన్ని అంతా కూల్చేస్తాను, ఐటీ హబ్బు కడతాను అని అంటావు రేవంత్ రెడ్డి. నువ్వు మీ గురువు మాటది నేర్చుకుంటున్నావా? 2003లో మీ గురువు చంద్రబాబు నాయుడు గారు బిల్లి రావుకి అప్పచెప్పాడు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ వీళ్ళంతా దాన్ని గుర్తించినారనమాట. సో ఈ ల్యాండ్ అనేది దారాదత్తం చేయకూడదు చాలా తక్కువ రేటుకి. సో ఇది యూనివర్సిటీ పరిధిలోనే ఉండాలి. భూమి అనేది గవర్నమెంట్ పరిధిలో ఉన్నా కూడా యూనివర్సిటీకి అప్పచెప్పినారు. అది కేసులు లాస్ట్ ఇయర్ ఏమో అయినాయి. సో నీకిను చంద్రబాబు నాయుడుకి తేడా ఏమయ్యా? గురువుకి శిష్యుని నిరూపించుకుంటున్నావు. చాలా మంది ఏమంటారంటే దాన్ని అమ్మేసి ఆ ధనాన్ని రాజీవ్ గాంధీకి వాళ్ళకి ఇస్తామని అట్లా అంటారు. అలా ఇచ్చేకి లేదులేండి. యాక్చువల్గా ఏంటంటే అందులో 400 ఎకరాల్లో లేఅవుట్లు వేసి ఐటీ హబ్కి ఇస్తా అంటున్నాడు. ఆ ఇచ్చే క్రమంలో కొంచెం ముడుపులు ముట్టుతాయి అన్నమాట. ఈయన కొంచెం కాంట్రాక్టర్ కదా వాళ్ళ అన్నలు అంతా. సో దాంట్లో చాలా లూప్ హోల్స్ తెలుసు ఆయనకి. ఇప్పుడున్న ఏమంటారు, ఒక జీరో పెంచుకుంటారు, 2 జీరోలు పెంచుకుంటాడు ప్రభుత్వం పోయే లోపల. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా రేవంత్ రెడ్డి కొంచెం ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి. నువ్వు పథకాలు చేస్తుండొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, కానీ హెచ్సియూలో ఉన్న ఫారెస్ట్ని కొట్టేస్తాను అనేది ఏంటి? మళ్ళీ హైడ్రాన్ ఎందుకు తీసుకొచ్చినావు? పర్యావరణం కాపాడడానికే కదా. మళ్ళీ ఆడ ఉన్నప్పుడు హైడ్రా తీసుకొస్తాం, మూసిని ప్రక్షాళన చేస్తా అన్నప్పుడు హెచ్సియూలో ఉన్న ఫారెస్ట్ని ఎలా కొట్టేస్తాను? దానిలో జంతువులు లేవు, గుంటనక్కలు లేవు అంటున్నావు. అసెంబ్లీలో నువ్వే పెద్ద గుంటనక్క కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ప్రభుత్వం ప్రజలకు చేసే పనులు మంచి చేస్తుంది, లేదని లేదు. కానీ నువ్వు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నావో కొన్ని సెట్ ఆఫ్ ప్రజలు ఒక జనాలందరికీ చాలా అబ్యూస్గా వెళ్తుంది లోపలికి. ఏ విధంగా అంటే నువ్వు హైడ్రా చేస్తే హైడ్రా మంచిది అన్నప్పుడు ఇది కూడా మంచిదే కదా, నువ్వు ఎందుకు తీసేస్తున్నావు? నువ్వు ఐటీ పార్క్ ఎక్కడ కట్టకూడదు? అవుట్ ఓఆర్ఆర్ బై చుట్టుపక్కల చాలా ల్యాండ్ ఉంది కదా, అక్కడ పోయి అందరూ సెటిల్ అయినారు. నువ్వు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కడతాను అంటే నా ఉద్దేశం ఏంది? దాంట్లో నీకు లావాదేవీలు, నీకు వాటాలు వస్తాయి, మీ మంత్రులంతా పంచుకోవాలనే. ఇన్ని ఏళ్లలో, ఇన్ని సంవత్సరాలలో లేని ఆలోచన నీకెందుకు వస్తుంది? మీ గురువు గారికి వచ్చిన ఆలోచన నీకు వచ్చింది. కాకపోతే బిల్లు రావకమైనా ఢిల్లీ రావకంతో ఎవరిని అమ్ముకుంటావో లేకుంటే ఢిల్లీ రాజీవ్ గాంధీకి ఇచ్చుకుంటావో ఎవరికి ఇచ్చుకుంటావో తెలిసేది అనమాట. కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్తో సైలెంట్ అయిపోయారు. కనీసం ముందుకు వచ్చి కొనేవాళ్ళు కూడా లేరు. అంతలోపలే సుప్రీంకోర్టు మంచి మొట్టికాయలు వేసింది. తర్వాత వాళ్ళ రివ్యూ కూడా కోరింది. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ వాళ్ళ ఏమంటారు పర్మిషన్ లేకుండా మీరు ఎలాగా చెట్లను రిమూవ్ చేస్తారు? ఆల్మోస్ట్ 100 ఎకరాలు రిమూవ్ చేశారంట. ఒక చెట్టు నాటడానికి దాన్ని పెంచడానికి 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుందయ్యా రేవంత్ రెడ్డి. చెట్ల వాల్యూ నీకు ఏం తెలుస్తుందో నాకు అర్థం కావట్లే. రేవంత్ రెడ్డి గారు మీరు చేసే పనుల్లో కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఏవైతే మీరు హామీ ఇచ్చారో 2 లక్షల రుణమాఫీ కానీ, చిన్న చిన్న పనులు కానీ, లేదంటే ఉపాధి చేస్తున్నారు. కానీ మీరు చేసే చెడుల్లో కనబడట్లేదు. సో మంచి చేసేదాన్ని మంచి చేయండి, ఎలా ఉన్నదో అలా ఉండండి, సిటీని డెవలప్ చేయండి, కానీ చెట్లు నరికేసి డెవలప్ చేయొద్దండి. మీరు కొన్ని వేరే దేశాలని ఏమంటారు రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని బ్రిడ్జిలు కట్టాలన్నా ఏం చేయాలన్నా చాలా టెక్నిక్స్ వాడి పర్యావరణాన్ని నాశనం చేసి డెవలప్ చేయమని ఏ మానవుడు కోరుకోడు నాకు తెలిసినంత వరకు. నువ్వు ఒక్కడే ఈ ప్రపంచంలో ఎవరైనా కోరుకున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కడే పర్యావరణాన్ని నాశనం చేసి ఐటీ కడతా అంటున్నావు. బయట అంత స్థలం ఉంది కదా, దీనైనా అమ్మాదంటే వాళ్ళు కొనుక్కుంటారు కావాలనుకుంటే. ఎకో పార్క్ అయితే కేటీఆర్ చేస్తానని మాట ఇచ్చాడు కదా, ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని వాళ్ళు ఎలక్షన్ వచ్చేటప్పుడు నువ్వే ఎకో పార్క్ రెడీ చేసి వాళ్ళు చెప్పిన దానికంటే నువ్వు ముందే చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో నీకు ఏమైనా ప్రయోజనం ఉంటుంది అంతో ఇంత.